హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం రీయూస్డ్ కంటెంట్ ఇష్యూ రీఅప్లై ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ గా చూద్దామండి. అంతకుముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ని అందించండి. ఇప్పుడు మానిటైజేషన్ ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. మానిటైజేషన్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత రీయూస్డ్ కంటెంట్ ఇష్యూ అని వస్తుంది. ఈ రీయూస్డ్ కంటెంట్ అంటే ఏంటి, రీయూస్డ్ కంటెంట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి ఛానల్లో. ఆ వీడియో చూసిన తర్వాతే మీరు రీఅప్లై అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ టైం మీరు అప్లై చేశారు, రిజెక్ట్ అనేది అయ్యింది. తర్వాత టోటల్ అన్ని సాల్వ్ అనేది చేసిన తర్వాత ఆప్షన్ 2లో మీకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 పబ్లిక్ వాచ్ అవర్స్, 2 స్టెప్ వెరిఫికేషన్, 0 కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది 0గా ఉండాలండి. ఓకేనా. సో 4000 వాచ్ అవర్స్ మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు రీఅప్లై చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న వాచ్ అవర్సే ఉండాలా లేక కొత్తగా వాచ్ అవర్స్ గెయిన్ చేసుకోవాలనేది అలాంటి ఏం లేదండి. ఆల్రెడీ ఉన్న వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ ఉంటే మీకు చాలు. తర్వాత రీఅప్లై అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం రీఅప్లై అనేది ఇచ్చేసాము. రీఅప్లై చేసిన తర్వాత రివ్యూకి అనేది వెళుతుందండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ ఛానల్లో సాల్వ్ చేసుకోకుండా రీఅప్లై అనేది ఇవ్వకూడదు. అలా రీఅప్లై తిరిగి ఇచ్చారంటే తిరిగి ఇష్యూ అనేది వస్తూ ఉంటుందండి. టోటల్గా 100% నా ఛానల్లో ఏ ఇష్యూ లేదు అన్నప్పుడు మాత్రమే మీరు రీఅప్లై ఇవ్వాలి. అంతకుముందు మీరు రీఅప్లై అనేది ఇవ్వకూడదు. ఇప్పుడు మనం అన్ని సాల్వ్ చేసాం కాబట్టి నేను రీఅప్లై అనేది ఇస్తాను. రీఅప్లై ఇచ్చిన తర్వాత మీకు లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే రివ్యూకి వెళుతుందండి. చూడండి, యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ రివ్యూ, డేట్ అనేది షో అవుతుంది. రివ్యూ అనేది చేస్తాం 1 month లోపు, మీరు వెయిట్ చేయండి అని చెప్తారు. అప్రాక్సిమేట్గా మీకు 2-3 days 4-5 daysలో మీకు మానిటైజేషన్ అనేది రిజల్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం వెయిట్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్గా 5 days అనేది పడుతుంది ఒక మానిటైజేషన్ రావాలి అంటే. సమ్ టైమ్ వచ్చేసి 3 daysలోనే వచ్చేస్తుంది. మానిటైజేషన్ రీఅప్లై చేసాం కాబట్టి అప్రాక్సిమేట్గా 1 week లోపు మీకు మానిటైజేషన్ రివ్యూ అనేది చేస్తారండి. మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ రిసీవ్ అవుతుంది. కంగ్రాచ్యులేషన్, యూ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ టు జాయిన్ ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని మీకు మెయిల్ అనేది వస్తుందండి. సో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది యాక్సెప్ట్ చేశారు. సో రీయూస్డ్ కంటెంట్ ఇష్యూ అనేది మనం సాల్వ్ చేసేస్తాం. సో మానిటైజేషన్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయింది. ఇంతకుముందు మనం రీఅప్లై చేసినప్పుడు రీయూస్డ్ కంటెంట్ అని వచ్చింది. ఇప్పుడు మనకు సాల్వ్ అనేది అయింది. మానిటైజ్ యువర్ వీడియోస్ అని ఉంటుంది, టర్న్ ఆన్ యాడ్స్ అని ఉంటుంది. క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అన్ని టిక్ ఏదైనా ఒకసారి చూసుకోండి. ఇందులో ఏమి అన్టిక్ అనేది చేయకండి, నెక్స్ట్ ఇచ్చేయండి. డైరెక్ట్గా నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఆల్ ఆఫ్ మై వీడియో ఎగ్జిస్టింగ్ వీడియో అని ఉంటుంది, టిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి. తర్వాత మానిటైజేషన్ ఆల్ ఇచ్చేయండి. మానిటైజేషన్ ఆల్ ఇచ్చేసిన తర్వాత మీకు అన్ని వీడియోస్కి డాలర్ సింబల్ ఎనేబుల్ అవుతుందండి. అన్ని గ్రీన్ డాలర్కి అనేది వచ్చేస్తూ ఉంటుంది. యాడ్స్ అనేది షో అవుతూ ఉంటుంది. సో ఇంతకుముందు మనకి ఇష్యూ ఉన్న ఛానల్ ఇప్పుడు మానిటైజేషన్ అనేది చేసాం. ఇప్పుడు చూసారు కదా, లైవ్లోనే మీకు షో చేస్తున్నాను. మానిటైజేషన్ ఇష్యూ వచ్చిన, రిజిస్టర్ కంటెంట్ ఇష్యూ వచ్చిన ఛానల్ మానిటైజేషన్ అనేది చేసి ఇచ్చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.